ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు దొరక్క ఏపీలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో ఎరువుల కోసం క్యూ కడుతున్నారు. ఆకుమడులు తయారు చేసి ఎదురు చూస్తున్నప్పటికీ అన్నదాతలకు యూరియా లభించడం లేదు. రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరిగినా ఫలితం లేక సన్న, చిన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ పాలకులు ఊకదంపుడు ప్రసంగాలు, ప్రకటనలు చేశారు తప్ప తమకు ఒరిగిందేమీ లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. అదే మన ఇచ్చిన దానికి ఏదో లింక్ పెడతారు, గులుకులు తీసుకుంటే తీసుకుంటే కొన్ని మీరు తాగి సవ్వండి, మీరు రైతు వెళ్ళకపోయినా పర్లేదు అని అంటున్నారు. దానికి ఏడు సొల్యూషన్ చెప్పండి. మా మాట వాళ్ళు పట్టించుకోకుంటారు. మరి వాళ్ళు స్టాఫ్ మార్చారు, మాకు ఆర్డర్ పెట్టలేదు, రాలేదని వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు, వాళ్ళు ఇవ్వడం లేదు. మా పరిస్థితులు కొంత మరి ఎవరు పట్టించుకోకుంటారు. గత ప్రభుత్వమే బాగుందండి, ఇప్పుడు ఏడు బాగుందండి. అమలు చేసి అంటే తెల్లవారు 6 వేసారు, కాటు ఎక్కిపోయి 7 వేసారు, కాటు ఎక్కిపోయి మళ్ళీ అది ఇచ్చేద్దాం ఇది ఇచ్చేద్దాము. ఆ ఊర్లో ఇది లేడీస్ ఎంతమంది లేడీస్ ఉంటే ఒక్కొక్క ఆడ మనిషికి 15 సంవత్సరాలు వేసేస్తామంటూ 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నాడు. ఏటీ లేదు.